ప్రైజ్లో దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి నేను ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరూ బాగుంటారు. దేవుని కృప, దేవుని కనికరం, దేవుని దయ, దేవుని తోడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. అందరము క్షేమంగానే ఉంటాం. నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. మా దేవుడు తోడు మనకి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది అండి. హల్లెలూయా. ఈ దినం మనం చూడబోతున్న వాక్యం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు మనం ఎల్లప్పుడూ ఆ దేవునికి చెల్లించుకుంటూ ఉండాలి. ఈ దినం మనకిచ్చిన ఇంత గొప్ప అవకాశం, మరి ఎన్నో రోజుల తర్వాత నేను మరలా తిరిగి వీడియో చేస్తూ ఉన్నాను. ఈ రోజులుగా ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నాను. ఇన్ని రోజులు ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, అసలు ఎంతగానో పోరాటము నా జీవితంలో జరుగుతూ ఉన్నది. ఇన్ని రోజులు వీటన్నిటి నుంచి దేవుని రక్షించి ఈ దినం మరలా వీడియో చేయటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను దేవాది దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవాదేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మనం ఎల్లప్పుడూ దేవాదేవుని మనం ఏం చేస్తున్నామంటే కృతజ్ఞతాస్తుతులు చెప్తూనే ఉండాలండి. మనం ఎల్లప్పుడూ దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తూనే ఉండాలన్నమాట. ఈ దినం మనం చూడబోయే వాక్యం ఏమిటంటే, ఈ దినం మనం చూడబోయే టాపిక్ ఏంటంటే అదే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్న టాపిక్ ఈ దినం మనము చూడబోతుంటున్నాం. చూద్దాం, మన బైబిల్ గ్రంథాన్ని తెలుద్దాం. ఫస్ట్ Thessalonians chapter 5:18 పౌలు రాసిన మొదటి తెస్సలోనికైల పత్రిక 5:18 వచనంలో చూసినట్లయితే, ఫస్ట్ Thessalonians 5:18 చూసినట్లయితే, గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ యూ. తెలుగులో చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఈలాగున చేత యేసుక్రీస్తునందలి మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. ఇక్కడ ఏం చదువుతున్నామంటే, ప్రతి విషయంలో మనం ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు దేవాది దేవునికి చెల్లించుతూ ఉండాలన్నమాట. పౌలు రాస్తుంటున్నాడు ఇక్కడ, ప్రతి విషయంలో మనము దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉండాలంట. మరి ప్రతి విషయంలో అంటే ఎటువంటి విషయంలో మనం దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎటువంటి విషయంలో? మన ఆరోగ్యం బాగున్నప్పుడా, మన జీవితంలో సమస్యలన్నీ పోయినప్పుడా, మన జీవితంలో అప్పులన్నీ తీరిపోయినప్పుడా, మనకున్న అనారోగ్యం తొలగిపోయినప్పుడా, మన కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయినప్పుడా, లేదా మనకు ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడా, లేదా మన పిల్లలు మాటలు విన్నప్పుడా, లేదా సమస్తం సమాధానంగా ఉన్నప్పుడా, ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి? అన్ని సరిగ్గా మన జీవితంలో అన్ని సరిగ్గా జరుగుతున్నప్పుడా, ప్రతిరోజు మనం సమాధానంగా ఉన్నప్పుడా, ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలంటే దేవునికి ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ప్రతి విషయం అనగా ఏమిటి అంటే, నీకు అవమానం కలిగిందా? దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభానికి కలిగిన ఈ అవమానం బట్టి నీకు స్తోత్రము. నీకు నిందలు కలుగుతున్నాయా? నాకు కలుగుతున్న ఈ నిందలను బట్టి నీకు స్తోత్రము. నీకు కష్టాలు కలుగుతున్నాయా? నాకు కలుగుతున్న ఈ కష్టాలను బట్టి నీకు స్తోత్రము. నీకు బాధలు కలుగుతున్నాయా? నాకు కలుగుతున్న ఈ బాధలను బట్టి నీకు స్తోత్రము. ఎవరైనా నీ మీద అన్యాయంగా నేరంలో మోపుతున్నారా? నా మీద పడుతున్న ఈ నిందలను బట్టి, ఈ నేరాలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీకేమైనా అనారోగ్యం కలిగిస్తున్నదా? అయ్యా నాకు వచ్చిన ఈ అనారోగ్యం బట్టి నీకే స్తోత్రం తండ్రి. నీ చిత్తము లేనిది నన్ను ఏది కూడా ముట్టలేవు. ఇది నన్ను ముట్టినదంటే ఇది నా మేలు కోసమే వచ్చింటున్నది కాబట్టి ఇందును బట్టి నీకే స్తోత్రం తండ్రి అని చెప్పి మనం ప్రతి విషయంలో మనకు మేలు జరిగినప్పటికీ నీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి కీడు జరిగినప్పటికీ నీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. అపవాదైన సాతాను ఏం చేస్తుంటాడంటే, మనకు కీడు జరిగిన ప్రతి సందర్భాన్ని పట్టుకొని వాడు ఏం చేస్తుంటాడంటే, మనము దేవుణ్ణి దూషించే విధానంగా మనల్ని ప్రేరేపణ చేస్తూ ఉంటాడు అనమాట. ఏం దేవుడు నీతో ఉన్నాడా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? దేవుని వంక చూస్తున్నాడా? దేవుడు నిన్ను అసలు పట్టించుకుంటున్నాడా? దేవుడు నిన్ను పట్టించుకుంటే నీకు ఈ అవమానం ఎందుకు? దేవుడు నిన్ను పట్టించుకుంటే నీకు ఈ అనారోగ్యం ఎందుకు? దేవుడు నిన్ను పట్టించుకుంటే నీకు ఈ వెక్కిరింపులు ఎందుకు?
దేవుడు గమ్మున్నాడా, నీకు ఇంతగా కలుగుతున్నప్పుడు, నీకు ఇంతగా జరుగుతున్నప్పటికీ ఆయన మౌనంగా ఉంటున్నాడా అని చెప్పి ప్రతి నిమిషము అపవాదైన సాతాను ఏం చేస్తూ ఉంటాడు అంటే మనం రెచ్చగొడతా ఉంటాడు అనమాట. రెచ్చగొడతా ఉంటాడు అంత వాడు ఎట్లా చేస్తుంటాడు అంటే ముందే గాయం కలిగి పుండు లేచింటున్న ఆ పుండుని వాడు ఏం చేస్తుంటాడు అంటే దాన్ని లేపుతా ఉంటాడు అనమాట. అటువంటి క్రియలు వాడు చేస్తూ ఉంటాడు అనమాట. కానీ మనం ఏం చేస్తుంటాం, వాడి ప్లానింగే అది. మన జీవితంలో మనకు నష్టం కలిగిన, బాధ కలిగిన, దుఃఖం కలిగిన మనం దేవుని దూషించాలి, దేవుని దూషించాలి, దేవునికి విరుద్ధంగా మాట్లాడాలి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాలి అన్నది సాతాను మనని వేరే పని చేస్తూ ఉంటాడు. వాడు దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. వాడు ప్రతి నిమిషం అదే కోరుకుంటూ ఉంటాడు. అదే మన నుంచి జయించాలని చెప్పి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు అన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నారంటే వాడిని జయించాలంటే మనం ఏం చేయాలంటే మన ప్రతి ఇబ్బంది అనేది ప్రతి విషయంలో మనం ఏం చేస్తున్నారంటే దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలన్నమాట. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలని చెప్పి మనం ఇక్కడ రెండు మూడు పాయింట్లు చూసి మనము దేవాది దేవుని ఆరాధన చేద్దాం అనమాట. మొదటి పాయింట్ చూసినట్లయితే మనము ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తా ఉన్నాడు. కానీ మనం ఎందుకని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఇది మన పట్ల దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఇది మన పట్ల దేవుని చిత్తమైనది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగున చేయుట ఇది దేవుని చిత్తమైనది. 1 Thessalonians chapter 5:18 మనం చూసినట్లయితే గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగున చేయుట ఇది మీ విషయమై దేవుని చిత్తమై ఉన్నది అని చెప్పి హల్లెలూయా చిత్తమైనదని చెప్పి రాసి ఉంటున్నాడు అనమాట. ఇది దేవుని చిత్తం అనమాట. మన పట్ల దేవుని చిత్తం అనమాట. మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మనకు కీడు కలగని, మనకు మేలు కలగని, మనకి ఏది కలిగినను దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలంటే యోబు జీవితంలో చూసినట్లయితే అపవాదైన సాతాను ఆయన జీవితంలో దేవుని పర్మిషన్ తీసుకొని వచ్చి ఆయనను శోధించడానికి యోబు జీవితంలో ఉన్న ప్రతి ఒక్కటి నాశనం చేసేస్తుంది అనమాట. అది యోబు జీవితంలో ప్రతి ఒక్కటి నాశనం చేసేసినప్పుడు తనకున్న సంతానం, తన పిల్లల్ని చంపేస్తూ, తన ఆస్తులని అన్నిట్లని తీసేదన్నమాట. ప్రతి ఒక్కటి నాశనం చేసేసినప్పుడు యోబు ఏమంటాడంటే దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకున్నాను, దేవుని నామకి స్తోత్రం కలుగును గాక అని చెప్పి యోబు దేవుని స్తుతిస్తాడు అనమాట. ఆ స్తుతించినప్పుడు ఏమవుతుందంటే యోబు గ్రంథంలో యోబు ద బుక్ ఆఫ్ జోబ్ లో లాస్ట్ చాప్టర్ లో మనం చూసినట్లయితే దేవుడు యోబు ఎంతగా కోల్పోయింటున్నాడో దానికంటే రెండింతలు ఎక్కువగా అధికంగా దేవుడు యోబును ఆశీర్వదించుంటున్నాడు అనమాట. రెండింతలుగా అధికంగా దేవుడు యోబుని ఆశీర్వదించుంటున్నాడు అనమాట. ఎందుకు దేవుడు అంతగా ఆశీర్వదించుంటున్నాడు అంటే యోబు తన నోటి మాటతో పాపం చేయలేదు. అపవాదైన సాతాను మన జీవితంలో మనం పాపం చేయాలని ప్రతి నిమిషం మనం ప్రేరేపిస్తూనే ఉంటుంది అనమాట. యోబు జీవితంలో తన భార్యలోనికి సాతాను వచ్చి యోబును ప్రేరేపిస్తా ఉందన్నమాట. తన భార్యలోనికి సాతాను వచ్చి యోబును ప్రేరేపిస్తా ఉండేది, నువ్వు దేవుని దూషించి చనిపో అని చెప్పి అంటా ఉంది. దేవుని దూషించి చనిపో అని చెప్పి అంటా ఉందన్నమాట. ఇంకా నువ్వు నీ యథార్థను నువ్వు వదలకుండా ఉన్నావా, దేవుని దూషించి నువ్వు చనిపో అని చెప్పి యోబుని సాతాను తన భార్యలో నుంచి ప్రేరేపణ చేస్తూ ఉండగా యోబు ఆ పాపం చేయకుండా దేవుడు ఇచ్చిను, దేవుడు తీసుకున్నాను, దేవుని నామకి స్తోత్రం కలుగును గాక అని చెప్పి దేవుని స్తుతించుతున్నాడు అనమాట. కాబట్టి ఆ ఆఖరి గ్రంథంలో చూసినట్లయితే ఆయనకి రెండింతలు అధికంగా ఆశీర్వదింపబడింటున్నాడు అనమాట. ఆయన రెండింతలుగా అధికంగా ఆశీర్వాదింపబడుతున్నాడు అనమాట. మనం ఎందుకు దేవుని మనం దేవుని ఎందుకు స్తుతించాలనగా ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్లయితే Psalms chapter 145:3 మనం చూసినట్లయితే Psalms chapter 145:3 గ్రేట్ ఈస్ ద లార్డ్, గ్రేట్లీ టు బి ప్రైజ్డ్ అండ్ హిస్ గ్రేట్నెస్ ఈజ్ అన్సర్చబుల్ అంటే యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రార్హుడు. హల్లెలూయా.
ఆయన అధిక స్తోత్రార్హుడు అనమాట. ఆయన అధిక స్తోత్రంలో, ఆయన స్తోత్రంలో ఉండుటకు ఆయన అర్హుడు. ఆయన స్తోత్రంలో ఉండుటకే ఆయన అర్హుడు అనమాట. హల్లెలూయా. ఆయన అధిక స్తోత్రార్హుడు. ఆయన మహాత్యము మన గ్రహింపులోనికి కూడా రానిదంట, మన గ్రహింప శక్యము కానిదంట ఆయన మహాత్యము. హల్లెలూయా, హల్లెలూయా. రెవల్యూషన్ చాప్టర్ 4:10 లో మనం చూసినట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 4:10 లో మనం చూసినట్లయితే, యు ఆర్ వర్ది ఓ లార్డ్ అంటారు. యు ఆర్ వర్ది ఓ లార్డ్ టు రిసీవ్ గ్లోరీ అండ్ హానర్ అండ్ పవర్. ఎందుకనగా నీవే సమస్తమును సృష్టించిన దేవాది దేవుడు. రెవల్యూషన్ చాప్టర్ 4:10 లో మనం చూసినట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 4:10 లో మనం చూసినట్లయితే, యు ఆర్ వర్ది ఓ లార్డ్ టు రిసీవ్ గ్లోరీ, హానర్ అండ్ power, for you have created all things by your will they are existed. సమస్తమును ఆయన చిత్తం ప్రకారమే, ఆయన చిత్తం ఉంది కాబట్టి సమస్తమును ఆయన సృజించి పెట్టించున్నాడు అనమాట. ఆయననే స్తుతులకు అర్హుడు. ఆయననే ఘనత, స్తుతి, ఘనత, మహిమను పొందుకున్నట్టు ఆయననే అర్హుడైంటున్నాడు. హల్లెలూయా. అర్హుడైంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనని స్తుతించాలి. మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉంటారన్నమాట. ఎల్లప్పుడూ మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాడంట. మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి యోగ్యుడు ఎవరన్నా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, అవి పొందుకోవడానికి యోగ్యుడు ఎవరన్నా ఉన్నారంటే ఆ దేవుడు ఒక్కడే ఉంటున్నాడు. హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే మనం దేవాది దేవుని ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఆయన సృష్టికర్త అంటున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన సృష్టికర్త అంటున్నాడు కాబట్టి సమస్తమును ఆయన మూలంగానే కలిగించినది. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అని చెప్పి వాక్యం తెలియపరుస్తుంది. జాన్ చాప్టర్ 1:3 లో, ఆల్ థింగ్స్ వేర్ మేడ్ త్రూ హిమ్, ఆల్ థింగ్స్ వేర్ మేడ్ త్రూ హిమ్ అండ్ వితౌట్ హిమ్ నథింగ్ వాజ్ మేడ్ దట్ వాజ్ మేడ్. సమస్తము ఆయన మూలంగా కలిగినది, ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పి ఇక్కడ వాక్యము తెలియపరుస్తా ఉన్నాము. సమస్తమైన మూలంగా కలిగినది. ఈ సృష్టి అనేది ఏముందో, ఈ సృష్టిలో ఉన్నది ఏముందో సమస్తము ఆయన ద్వారానే కలిగి ఉంటున్నది, ఆయన వలననే కలిగి ఉంటున్నది, ఆయన కొరకే కలిగి ఉంటున్నది అన్నమాట. ఆయన లేకుండా ఏది కూడా లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలన్నమాట. ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నారన్నమాట. ఈ సృష్టిలో ఉంటున్న ప్రతి ఒక్కటి కొలొస్సీన్స్ చాప్టర్ 1:16 లో మనం చూసినట్లయితే, for by him all things were created that are in heaven. ఆకాశమందైనదేమి, భూమి అందైనవేమి, దృశ్యమైనవేమి, అదృశ్యమైనవేమి, రాజ్యములేమి, డొమినియన్, ప్రిన్సిపాలిటీస్, powers, all things were created through him. All things were created through him. ఆయన ద్వారానే సమస్తము చేయబడిన. ఆకాశంలో ఉన్నవైనను, భూమి యందు ఉన్నవైనను, మరి భూమి యందు ఉన్నవైనను, అదృశ్యమైనవైనను, దృశ్యమైనవైనను, సింహాసనమైనను, మరి ఆధిపత్యమైనను, ప్రభుత్వంలైనను, అధికారంలైనను, సర్వము ఆయన సూచింపబడి ఉన్నవి అని చెప్పి వాక్యభాగం ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు. ఇంత గొప్ప దేవాది దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతించబద్దులమైంటున్నాం అనమాట. ఎల్లప్పుడూ మనం స్తుతించబద్దులమైంటున్నాం అనమాట. ఆయన ఎంత స్తుతులు చెల్లించుకున్నా అవి చాలవు. ఆయనకి ఎంత స్తోత్రములు చెల్లించుకున్నా అవి చాలవు. ఆయనకి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నా కూడా అవి చాలవు. ఈ ప్రపంచంలో సమస్తమును ఆయననే సృజించుంటున్నాడు. ఆకాశం అందైననేమి, భూమి అందైననేమి, అదృశ్యమైనవేమి, దృశ్యమైనవేమి, సింహాసనములైనవేమి, అధికారములైనవేమి, ఆధిపత్యములైనవేమి సమస్తమును ఆయన ద్వారానే సృజింపబడి ఉంటున్నాయి. కాబట్టి మనము ఆయనను ఏం చేస్తుంటామంటే మనం ఆయనని స్తుతిస్తూ ఉండడం, మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించుకుంటూ ఉండాలన్నమాట. అదే కాకుండా మరి ఆయన ఏం చేసి ఉంటున్నాడంటే, మొదటిగా చూసినట్లయితే ఆయన ఏం చేసి ఉంటాడంటే మనలను కూడా సృజించింది ఆయనని. హల్లెలూయా. మానవులమైన మనలని కూడా సృజించింది ఆ దేవాది దేవుడు. జెనసిస్ చాప్టర్ 2:7 లో మనం చూసినట్లయితే, and the Lord formed a man out of dust out of the ground and breathed into his nostril and the breath of life and the man became a living being. దేవుడు
దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని సృజించెను, వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని చెప్పి వాక్య భావం ద్వారా తెలియపరుస్తున్నాడు. నరుణ్ణి చేసింది ఎవరు? మనల్ని చేసింది ఎవరు? నన్ను చేసింది ఎవరు? నిన్ను చేసింది ఎవరు? ఆ దేవాది దేవుడే. ఆ దేవాది దేవుడు మనల్ని చేసి ఉన్నాడు అనమాట. ఆయన స్వహస్తంతో మనల్ని చేసి ఉన్నాడు కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ఎంతగానో చెల్లించుకుంటున్నాలి. మనం ఆయన స్వహస్తంతో మనకు కావలసిన ప్రతి ఒక్కటి, మన అవయవాలిని, మన రూపమైన సమస్తము ఆయననే సిద్ధం చేసినట్టున్నాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఐజాయా చాప్టర్ 46:3-4 మనం చూసినట్లయితే, తల్లి గర్భంలో పిండంగా పెట్టినదే ఆయన. హల్లెలూయా. మనను తల్లి గర్భంలో పిండంగా పెట్టినదే ఆయన. తల్లి గర్భంలో మనం ఉండగా మనని తల్లి గర్భంలో రూపించినదే దేవుడు. తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చి తల్లి ఒడిలో ఉన్నప్పటి నుంచి మనని ఎత్తుకొనుచు ఆయన మనని భరిస్తూ ఆయనని ముద్దాడుకుంటూ కాపాడుకుంటూ ఉంటున్న దేవాది దేవుడు ఆయన అంటున్నాడు. చదువుతాం ఐజాయా చాప్టర్ 46:3 మనం 3 and 4 మనం చూసినట్లయితే, 3 and 4 మనం చూసినట్టయితే సెకండ్ పార్ట్ నుంచి చదువుతున్నాం. ఆయన గర్భంలో నుంచి, తల్లి గర్భం నుంచి, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా అంటున్నాడు అనమాట. గర్భమున పిండంగా పెట్టినది మొదలుకొని నా చేతనే మిమ్మల్ని రూపించినాను అని అంటున్నాడు అనమాట. ఇక్కడ తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నా చంక పెట్టుకున్న వారలారా అంటున్నాడు. తల్లి ఒడిలో కూర్చున్నప్పుడు ఆ నుంచి మనకు తెలియదు. మన జీవితంలో ప్రతి క్షణం ప్రతి నిమిషము మనం ఆయన కంట్రోల్లోనే ఉన్న, ఆయననే మనల్ని ఎత్తుకొని కాపాడుతున్నాడు అనమాట. ఐజాయా చాప్టర్ 46:4 మనం చూసినట్లయితే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే ఎత్తుకొనుచు రక్షించుకుని వాడను నేనే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవిత కాలంలో మనం జీవిస్తున్నామంటే, మనం బ్రతుకుతున్నామంటే అది మన ఆరోగ్యం కాదు, మన శక్తి కాదు, మన బలము కాదు, మనం క్షేమంగా ఉంటున్నామంటే మనం తీసుకునే జాగ్రత్తలు కాదు, కానీ ఆ దేవుని కృప చేత ఆయన స్వహస్తంతో మనల్ని ఎత్తుకొని కాపాడుకుంటున్నాడు కాబట్టి మనము క్షేమంగా ఉంటున్నాం అన్నమాట. మన తల్లి గర్భంలో పిండంగా పెట్టబడినది మొదలుకొని మన భూమిపైకి వచ్చి సంవత్సరాలు పెరిగి ముదిమి వచ్చే వరకు ఆయనని మనల్ని ఎత్తుకొని చంక పెట్టుకొని మనల్ని కాపాడుకుంటున్న ఇంత గొప్ప దేవాది దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించవద్దులమంటున్నాము అనమాట. మన జీవితంలో ప్రతి విషయంలో మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూనే ఉండాలన్నమాట. ఇంత గొప్ప దేవుడు, ఇంతగా ప్రేమించే దేవాది దేవుణ్ణి మనం ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను అవి చాలా అనమాట. ఇది ఆయన చిత్తమైంటున్నది. మూడోదిగా మనం చూసినట్లయితే, మన కాలగతులు, మన జీవితంలో ఉన్న మన కాలగతులు, మన టైం, మన లైఫ్ టైం అంతా ఎవరి కంట్రోల్లో ఉందంట? దేవాది దేవుని కంట్రోల్లో ఉందంట. సామ్స్ చాప్టర్ 31:15 మనం చూసినట్లయితే, కీర్తనలు 31:15 మనం చూసినట్లయితే, నా కాలగతులు నీ వశములోనున్నవి. హల్లెలూయా. దావీదు ఇక్కడ రాస్తున్నాడు, నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమవారి నుండి నన్ను రక్షించు అంటున్నాడు. నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి. మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. మనం అనుకుంటున్నామంటే మన జీవితం మన చేతిలో ఉందని అనుకుంటున్నాం అనమాట. మన జీవితం మన చేతిలో లేదండి. మన జీవితం ఉన్నది ఆ దేవాది దేవుని చేతిలో. మన జీవితము, మన లైఫ్, మన సమస్త ఆయన కంట్రోల్లో ఉంటున్నాయి. మనం ఒప్పుకోకపోయినా ఇదే నిజము. మనం ఒప్పుకోకపోయినా, మనం నమ్మకపోయినా ఇదే నిజమైంటున్నది. ఏంటంటే మన జీవితము, మన లైఫ్ టైం, మనం భూమిపైన జీవించే జీవితం ప్రతి నిమిషం ప్రతి క్షణము ఆయన
కంట్రోల్లో మనం ఉంటున్నాము. మనకు మంచి జరగని ఆయన కంట్రోల్లోనే ఉన్నాము, మనకు చెడు జరగని ఆయన కంట్రోల్లోనే ఉన్నాము, మనకి ఏం జరిగినా కూడా మనము ఆయన కంట్రోల్లోనే ఉంటున్నాము అన్నమాట. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు, ఇంతగా దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు, ఇంతగా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నీకు తోడుగానే ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నిన్ను ఎత్తుకొని ముద్దాడుకుంటూ కాపాడుకుంటూనే ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన ప్రతి నిమిషం నీతోనే ఉన్నాడు, ప్రతి నిమిషం నీలోనే ఉన్నాడు, ప్రతి నిమిషం నీ హృదయంలో ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ బాగోగులు చూసుకుంటున్న దేవుడు ఆయనే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ ఆరోగ్యం కాపాడుకుంటున్న దేవుడు ఆయనే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ ప్రాణము కాపాడుకుంటున్న దేవుడు ఆయనే. ఎందుకనగా ఆ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుడిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి, ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటే, ఇంత గొప్ప దేవుడిని మనం ఎల్లప్పుడూ స్తుతించబద్దులమై ఉంటున్నాము. ఎల్లప్పుడూ స్తుతించాలి అన్నది ఆ దేవుని చిత్తమై ఉంటున్నది. ఎల్లప్పుడూ స్తుతించాలి అన్నది దేవుని చిత్తమై ఉంటున్నది. దేవుని చిత్తం అంటున్నది. మరొక దేవుని చిత్తం ఏంటంటే మనం ఆయనని హృదయపూర్వకంగా మనము ప్రేమించాలి అన్నది దేవుని చిత్తం అన్నమాట. హృదయపూర్వకంగా మనము ప్రేమించాలంట. మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ మనస్సుతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో, బలంతో ఆ దేవుని మనము ప్రేమించాలనేది దేవుని చిత్తం అనమాట. దేవుని చిత్తం అనమాట. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నీ సొంత శక్తి ద్వారా నువ్వు జీవిస్తున్నావు అనుకుంటున్నావేమో, ఇంతవరకు నీ సొంత బలం ద్వారా నువ్వు జీవిస్తున్నావు అనుకుంటున్నావేమో, ఇంతవరకు నీ సొంత జ్ఞానం ద్వారా నువ్వు జీవిస్తున్నావు అనుకుంటున్నావేమో, ఇంతవరకు నీకున్న ఆరోగ్యం వలన నువ్వు జీవిస్తున్నావు అనుకుంటున్నావేమో. లేదు బ్రదర్, ఇది దేవాది దేవుని నడిపింపులోనే ఉన్నావు, దేవాది దేవుని కంట్రోల్లోనే ఉన్నావు. ఆయన కంట్రోల్, నీ కాలగతులన్నీ ఆయన చేతిలో ఉన్నవి, నీ కాలగతులన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నవి. ఆయన ఒక్క మాట ఆజ్ఞాపిస్తే చాలు, నీ ప్రాణం వెళ్ళిపోతుంది. నీ ధనాన్ని చూసుకొని నువ్వు ధనాన్ని చూసుకొని నువ్వు ధైర్యంగా ఉంటున్నావా, లేదా నీకున్న బలగాన్ని చూసుకొని నువ్వు ధైర్యంగా ఉంటున్నావా? ఇవేవి నీకు పనిచేయవు బ్రదర్, ఇవేవి నీకు పనిచేయవు. ఆ దేవాది దేవుడు కాలగతుల్లో నీవు ఉంటున్నావు. కాబట్టి జాగ్రత్త. ఆ దేవాది దేవుడు నీ వంక చూస్తూ ఉన్నాడు. నువ్వు ఈ క్షణము ఇంతవరకు దేవుని నమ్మలేదేమో, ఇంతవరకు నువ్వు దేవుని విశ్వసించలేదేమో, ఈ క్షణము దేవాది దేవుడు నేను పిలుస్తా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు, నీకు జీవం ఇచ్చిన దేవుడు, నీకోసం సమస్తము సృష్టించిన దేవుడు, భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు, ఆకాశంలో ఉన్న సమస్తాన్ని, భూమిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవాది దేవుడు, మన జీవితంలో సృష్టించిన దేవాది దేవుడు, మన బ్రతుకులను సృష్టించిన దేవాది దేవుడు ఇదైనా మాట్లాడుతున్నాడు. ఆయన వద్దకు రమ్మని పిలుస్తా ఉన్నాడు, ఆయన వద్దకు తిరిగి రమ్మని పిలుస్తా ఉన్నాడు అనమాట. ఇంతవరకు దేవుని నమ్మలేదేమో, ఇప్పుడు నమ్మడానికి దేవాది దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు నమ్మడానికి దేవాది దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆ దేవాది దేవుని నమ్ముకుంటావా? ఈ లోకం శాశ్వతం కాదు బ్రదర్, ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏ స్నేహితుడు, ఏ బంధువులు ఎవ్వరు కూడా శాశ్వతం కాదు. ఏ ఉద్యోగం శాశ్వతం కాదు, ఏ డబ్బు శాశ్వతం కాదు. ఈ లోకంలో శాశ్వతమైనది ఏదంటే ఒకే ఒక్కటి, ఆయనని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆయననే శాశ్వతమైన దేవాది దేవుడు, దేవాది దేవుడు, ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, శాశ్వతమైన కనికరంతో నిన్ను కనికరిస్తున్న దేవాది దేవుడు, శాశ్వతమైన కృపతో నీపై కృప చూపుతున్న దేవాది దేవుడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ నిన్ను నడిపిస్తున్న దేవాది దేవుడు ఇది నమ్ము. నీ వంక చూస్తా ఉన్నాడు. నీ మనసు దేవునికి అర్పించుకుంటావా? నీ హృదయం దేవునికి అర్పించుకుంటావా? నీ దేవుని రాకడ అతి సమీపంగా ఉంది బ్రదర్, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఇన్నాళ్ళుగా నువ్వు ఎలా పడితే అలా జీవించినావేమో, ఇన్నాళ్ళుగా నువ్వు ఎలా పడితే అలా ఉన్నావేమో, ఇన్నాళ్ళుగా నువ్వు నీకు ఇష్టానుసారంగా నువ్వు జీవించినావేమో. ఈ దినం దేవుడు నీ మనసు కోరుకుంటున్నాడు, ఈ దినం దేవుడు నీ హృదయం కోరుకుంటున్నాడు. నీ హృదయం దేవునికి ఇస్తావా? నీ మనస్సు దేవునికి ఇస్తావా? నీ జీవితంలో వెలుగుని దేవాది దేవుడు నింపుతాడు. నీ జీవితంలో వెలుగుని దేవాది దేవుడు నింపుతాడు. ఈ లోకానుసారంగా ఉండడానికని, ఈ లోకానుసారంగా ఎంజాయ్ చేయాలి, ఈ లోకానుసారంగా ఉండాలి, ఈ లోకానుసారంగా
ఇలా సహకానుసారంగా బ్రతకాలి అని చెప్పి నువ్వు చాలా ప్రయత్నిస్తూ ఉన్నావు కానీ సంతోషమే లేదు నీకు. చాలా ప్రయత్నిస్తూ ఉన్నావు కానీ సంతోషమే లేదు. ప్రతిదీ చేస్తున్నావు కానీ నీకు సుఖం లేదు. ప్రతిదీ చేస్తున్నావు కానీ నీకు సమాధానం లేదు. ప్రతిదీ చేస్తున్నావు కానీ నీకు నెమ్మది లేదు. నీకు నెమ్మది ఎక్కడ కలుగుతుందంటే ఆ దేవాది దేవుని సన్నిధిలో నీకు నెమ్మది కలుగుతుంది. నీకు సమాధానం ఎక్కడ ఉంటుందంటే ఆ దేవాది దేవుడు ఇచ్చే సమాధానంలో నీకు సమాధానం ఉంటుంది. నిన్ను నిజంగా ప్రేమించే వారు ఎవరన్నా ఉన్నానంటే ఆ యేసుక్రీస్తు ప్రభువే నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తా ఉన్నాడు. నీ ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని ముద్దాడుకుంటూ కాపాడుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవాది దేవుడు. ఈ దేవుని వైపు నీవు తిరుగుతావా? ఈ దేవుని వైపు నీ మనస్సుని తిరుపుకుంటావా? ఈ దేవునికి నీ మనస్సుని ఇస్తావా? నువ్వు ఇలా ఇచ్చినట్లయితే నీ జీవితము అద్భుతంగా మారుతుంది. నువ్వు ఇలా ఇచ్చినట్లయితే నీకు శాశ్వతమైన జీవితము దేవాది దేవుడు ఇచ్చేవాడు అంటున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు బ్రదర్. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్న ప్రేమ శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్న డబ్బు శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తులు శాశ్వతం కాదు బ్రదర్. శాశ్వతమైనది ఎవరంటే ఆ దేవాది దేవుడు ఒక్కడే. మరొకటి ఉంది శాశ్వతమైనది ఏంటంటే అది నీ ఆత్మ. హల్లెలూయా. నీ ఆత్మ శాశ్వతమైనది అంటున్నది. నీ ఆత్మ, ఈ ప్రాణం, ఈ దేహం ఇక్కడే వదిలేసిపోతాం. నీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. ఆ ఆత్మని పరలోకానికి నడిపిస్తావు. ఆ ఆత్మని నరకానికి పంపిస్తావు. నీ చేతిలో ఉంది. ఆ దేవాది దేవుని నువ్వు నమ్మినట్లయితే, ఆ దేవాది దేవునికి నీ హృదయాన్ని అప్పగించినట్లయితే, ఆ దేవాది దేవుని నువ్వు విశ్వసించినట్లయితే ఆ దేవాది దేవుడు తనతో పాటు నేను నిత్య జీవంలోనికి, నీ ఆత్మని నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్తాడు. నువ్వు విశ్వసించకుండా మొండిగా నువ్వు జీవించినట్లయితే, మొండిగా నువ్వు బ్రతికినట్లయితే నీ ఆత్మని నీ చేతులారా నీవే స్వయంగా నరకానికి అప్పచెప్పుకుంటూ ఉన్నావు. నీ ఛాయిస్ బ్రదర్, నీదే ఛాయిస్ బ్రదర్. దేవాది దేవుడు నీ వైపు చూస్తా ఉన్నాడు. నీ వైపు చేయి చాపుతా ఉన్నాడు. నీ చెయ్యి ఆ దేవునికి అప్పచెప్పినట్లయితే నీ ఆత్మని ఆయన దగ్గర ఉంచుకొని నిన్ను కాపాడుకుంటాడు. హల్లెలూయా. నమ్మినట్లయితే నీ హృదయంపై చేపెట్టుకో. నమ్మినట్లయితే నీ మనస్సుపై చేపెట్టుకో. నీ మనస్సుపై చేపెట్టుకొని నీ హృదయాన్ని దేవాది దేవునికి అర్పించు. ఈ దినం నీ హృదయాన్ని దేవాది దేవునికి అర్పించు. దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. దేవుడు నీ హృదయంలో ఉంటాడు. దేవుడు నీ హృదయంలో ఉండి నిన్ను నడిపిస్తాడు. ఇంతవరకు నీకున్న ప్రతిదీ కూడా మారిపోతుంది. హల్లెలూయా. నమ్మినట్లయితే నీ హృదయంపై చేపెట్టుకో. దేవాది దేవునికి నీ హృదయాన్ని అర్పించు. దేవాది దేవునికి నీ హృదయాన్ని అర్పించి ఈ దినము దేవాది దేవుడు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరో తెలియదు, నాకైతే తెలియదు. ఎవరెవరు ఈ మెసేజ్ వింటున్నారో నాకు తెలియదు. ఎవరెవరు ఈ మెసేజ్ చూస్తున్నారో నాకు తెలియదు. కానీ దేవాది దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని దేవునికి అర్పించుకోనండి. నీ మనస్సులో దేవుడికి అర్పించుకోనండి. ఈ లోకం శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. శాశ్వతమైనది దేవుడు ఒక్కడే. శాశ్వతమైనది పరలోకం ఒక్కటే. శాశ్వతమైనది నీ ఆత్మని పరలోకానికి పంపుతావు, నరకానికి పంపుతావు. నీ చిత్తము ఈ దినము నీ ఆత్మని దేవునికి అప్పచెప్పినట్లయితే, ఈ దినము నీ హృదయంలోనికి దేవుని స్వీకరించినట్లయితే నీ ఆత్మని దేవుడు పట్టుకుంటాడు, కాపాడు, రక్షించుకుంటాడు. నిన్ను నిత్య జీవంలోనికి నడిపించుకుంటాడు. హల్లెలూయా. నమ్మినట్లయితే కన్ను మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహిమగల తండ్రి, మీకే స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, ఈ దినం రచనని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే వేలాదుల స్తోత్రములు తండ్రి. ప్రభా దేవా, నాకైతే తెలియదు కృపగల తండ్రి. నీ ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరి హృదయాలను కదిలిస్తున్నావో నాకైతే తెలియదు దయగలిగిన తండ్రి. ప్రభా, ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు రజన వారి హృదయంలో మార్చుకున్నట్లుగా, వారి మనస్సులో మార్చుకున్నట్లుగా, వారి జీవితాలను రజన మీ చేతికి వారు అప్పచెప్పుకున్నట్టుగా కృప చూపమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము దయగలిగిన తండ్రి. ప్రభా దేవా, నీవే శాశ్వతమైన దేవుడు తండ్రి. నీవే శాశ్వతమైన దేవుడు తండ్రి. ప్రభా రచన నీవే జీవంనిచ్చే దేవుడు తండ్రి. నీవే సమస్తమును కలుగజేసిన దేవుడు తండ్రి. ప్రభా మీకే వేలాదిగా స్తోత్రం తండ్రి. ప్రభా తండ్రి, మాకు ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతం కాదు దేవసయ. ఏది కూడా శాశ్వతం కాదు తండ్రి. మాకున్న శాశ్వతమైన దేవుడు ఎవరంటే నీ ఒక్కడివే తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. మిమ్మల్ని చేరుకున్న కృపను మా అందరికీ ఇవ్వమని వేడుకున్నాం తండ్రి. ఈ దినం తండ్రి రజన ఎంతమంది రజన వారి మనస్సులు తెలిచి రజన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు దేవసయ. దేవ, వారి హృదయంలోనికి నీవు
వెళ్ళమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము తండ్రి. వారి బ్రతుకులను రజనైనా మీరు మార్చమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము తండ్రి. దేవాన్ని నమ్మొచ్చినాను, ప్రతి ఒక్కరి జీవితంలో రజనైనా మీ కంట్రోల్లో ఉందని నేను నమ్మొచ్చున్నాను దేవా. మీరే ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరిని నడిపించి వారి జీవితంలో రజన మీరే రచన అద్భుతంగా రూపించమని మీ సన్నిధానాన్ని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. అవును తండ్రి రచన ఎల్లప్పుడూ మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీ చిత్తమైంటున్నది ప్రభా రచన. కాబట్టి మా ప్రతి పరిస్థితిలో, మా ప్రతి స్థితిలో రచన మిమ్మల్ని స్తుతించే కృపను మాకు దైత్యమని మీ సన్నిధానంలో వేడుకుంటూ తండ్రి, మా ప్రాణాత్మ శరీరం మీకే అర్పించుకుంటున్నాం తండ్రి. మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని మీ సన్నిధానంలో బ్రతిని ఆడుకుంటూ చిన్న ప్రార్థనని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుని పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఇది విన్నట్టుగా వాక్యం విన్న ప్రకారము మీ హృదయాలను దేవునికి అర్పించుకోనండి. ప్రతి విషయంలో దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోండి. మీ జీవితంలో అపవాదికి చోటు ఇవ్వద్దండి. ఎటువంటి బాధలు కలిగిన, ఎటువంటి కష్టాలు కలిగిన, ఎటువంటి శ్రమలు కలిగిన ప్రతి విషయంలో దేవాది దేవునికి స్తుతిస్తూ ఉండండి. అలా స్తుతిస్తూ ఉన్నట్లయితే దేవాది దేవుడు సన్నిధి తోడు ఎల్లప్పుడూ మీకు తోడుగానే ఉంటుంది. మీరు స్తుతించకుండా దేవునిపై సన్నిధి గొనిగి చేసినట్లయితే అపవాది మిమ్మల్ని పట్టుకొని వాడిని మిమ్మల్ని నడిపించే స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. కాబట్టి వానికి చోటు ఇవ్వద్దండి. దేవాది దేవుని స్తుతిస్తూ వెళ్ళండి. ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో, ఎవరైతే ఇంకా రక్షణ పొందుకోలేదో, ఎవరైతే నిజ దేవుణ్ణి నమ్మలేదో, ఇంకా ఆ యేసుక్రీస్తు ప్రభుని ఇంకా నమ్మలేదు, ఇదే సమయము, ఇదే దినము రక్షణ దినం అంటున్నది. మీ దేవాది దేవుని మీ హృదయంలోనికి పిలిచినట్లయితే దేవాది దేవుడు మీ హృదయంలోనికి వస్తాడు, నిత్య జీవనానికి నడిపిస్తాను. మీ హృదయపూర్వకంగా, మీ మనస్సు పూర్వకంగా ఆయన మీ జీవితాలను అప్పచెప్పినట్లయితే ఆయన మిమ్మల్ని నడిపించే దేవాది దేవుడు అంటున్నాడు. మన శాశ్వతమైన దేవుడు ఆయనే అంటున్నాడు. మన శాశ్వతమైన కాలం, మన శాశ్వతంగా ఉండవలసినది కూడా మనం ఆయనతోనే. ఈ లోకం శాశ్వతం కాదు. కాబట్టి ఆ శాశ్వతమైన దేవాది దేవుని మనం ప్రేమిస్తాము, మన జీవితాలను ఆయన చేతికి అర్పించుకుంటాము. ఆయనని మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.